నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఐపీఎల్ 2024 సీజన్ విజేత ఎవరో తెలియక ముందే వ్యక్తిగత అవార్డులు మాత్రం దాదాపు ఖరారయ్యాయి. అన్నిటికంటే నెంబర్ 1 అవార్డు అయిన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు మరోసారి కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ కే దక్కనుంది. ఇక ఆరెంజ్ క్యాప్ కోహ్లీకే దక్కనుంది. పర్పుల్ క్యాప్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ ఫోర్స్, ఎమర్జింగ్ ప్లేయర్ లాంటి అవార్డుల విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఎక్కువ అవార్డులు పొందిన క్రికెటర్ గా నరైన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. 2024 సీజన్ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ ఈసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలవనున్నాడు. కేకేఆర్ ను ఫైనల్ చేర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన నరైన్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో కూడా ఆదరగొడుతున్నారు. నరైన్ కు ఇప్పటికీ 1063 పాయింట్లు వచ్చాయి. తర్వాత 760 పాయింట్లతో ముంబై బౌలర్ బుమ్రా, 713 పాయింట్లతో బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. ముంబై బెంగళూరు జట్లు పోటీ నుంచి నిష్క్రమించడంతో నరైన్ పాయింట్లను అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు. దీంతో ఈ సీజన్ లో నరైన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు దక్కించుకోనున్నాడు. నరైన్ 2012, 2017, 2018 సీజన్లలో కూడా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు అందుకున్నాడు. ఈ సీజన్ తో 4 సార్లు ఈ అవార్డు అందుకున్న ఘనత దక్కించుకుంటాడు. ఇప్పటి వరకు 4 సార్లు ఈ అవార్డు ఎవరికీ రాలేదు. వెస్టిండీస్ కి చెందిన కేకేఆర్ ప్లేయర్ రసెల్ 2 సార్లు ఈ అవార్డు గెలుచుకుని 2వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ సీజన్ లో నరైన్ ఇప్పటికీ 15 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని రికార్డు సృష్టించాడు. ఇక ఈ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోనున్నాడు. విరాట్ కోహ్లీ మొత్తం 741 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. చెన్నై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 583 పరుగులతో, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాంక్ పరాగ్ 567 పరుగులతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ కిచ్చే పర్పుల్ క్యాప్ పంజాబ్ హర్షద్ పటేల్ కు దక్కనుంది. హర్షద్ పటేల్ మొత్తం 24 వికెట్లు తీసుకున్నాడు. 20 వికెట్లతో ముంబై బౌలర్ బుమ్రా, కోల్కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి తర్వాతి స్థానంలో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ లో వరుణ్ 5 వికెట్లు తీసుకుంటే తప్ప పర్పుల్ క్యాప్ హర్షద్ పటేల్ నుంచి ఎవరూ దూరం చేయలేరు. మోస్ట్ సిక్సెస్ అవార్డు హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ వర్మకు ఖాయమైనట్లే. ఇప్పటికే అభిషేక్ 41 సిక్స్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా సన్ రైజర్స్ కు మ్యాచ్లున్నాయి. 38 సిక్స్లతో విరాట్ కోహ్లీ, 34 సిక్స్లతో క్లాసెన్, 33 సిక్స్లతో రియాన్ పరాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. మోస్ట్ ఫోర్స్ అవార్డు కోసం తీవ్ర పోటీ ఉంది. ప్రస్తుతం 62 ఫోర్లతో విరాట్ టాప్ లో ఉన్నాడు. కానీ 61 ఫోర్లతో హెడ్ వెంటే ఉన్నాడు. 50 ఫోర్లతో క్లాసెన్, జైస్వాల్ కూడా పోటీలో ఉన్నారు. హైదరాబాద్ రాజస్థాన్ జట్లు ఇంకా ఆడాల్సిన మ్యాచ్లున్నాయి. దీంతో హెడ్ కు మోస్ట్ ఫోర్స్ అవార్డు దక్కే అవకాశాలున్నాయి. మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు రేస్ లో హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ, ఆల్రౌండర్ నితీష్ రెడ్డి, రాజస్థాన్ బ్యాటర్ రియాన్ పరాగ్, గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్, చెన్నై బౌలర్ పాతి రాణా ఉన్నారు.